ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో తెలంగాణ పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు సీఎం. తెలంగాణలో పోలీసులకు శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన సంబరాల్లో తెలంగాణలో హోంగార్డుల జీతాలు పెంచుతున్నట్టుగా ప్రకటించారు. హోంగార్డ్ దినసరి జీతభత్యాన్ని 1000 రూపాయలు పెంచుతున్నట్టుగా వెల్లడించారు. పెంచిన జీతాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్టుగా తెలిపారు. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన హోంగార్డులు పోలీసులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టుగా ప్రకటించారు. పోలీసులకు ఆరోగ్యశ్రీలో హెల్త్ కార్డులు అందజేసే విషయంపైన పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పోలీసుల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మించడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అందులో డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ పిల్లల వరకు ఉచితంగా చదువుకునే సౌకర్యం కల్పించబోతున్నట్టుగా తెలిపారు. ఈ రోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని వచ్చే అకాడమిక్ ఇయర్ ని మనం ప్రారంభించుకుంటున్నాం. 50 ఎకరాలలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఏ అధికారి పిల్లలైనా అందరూ సమానంగా అందరూ ఒకే దగ్గర చదువుకొని మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది.